చూసినట్టయితే కేవలం ఇక్కడ బోర్డు మాత్రమే మనకు కనబడుతోంది. 13 గుంటల విస్తీర్ణాన్ని పూర్తిగా కనబడకుండా చేశారు. అసలు ఈ విస్తీర్ణం ఎక్కడికి పోయింది ఏంటి? మనకు అందుబాటులో దొమ్మటి బాబు ఉన్నారు, సామాజిక కార్యకర్త. ఇక్కడున్న భూములపై అనేక పోరాటాలు చేశారు. సో దీని గురించి ఒకసారి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్. సరే, మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్. నా పేరు దొమ్మటి బాబు. గత కొన్ని సంవత్సరాలుగా సమాచార చట్టంపై మరియు బొమ్మకల్ ప్రభుత్వ భూములపై మేము జిల్లా కలెక్టర్ గారులకు పలు విధాలుగా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తూ బొమ్మకల్ ప్రభుత్వ భూములను సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాము. అంతేకాకుండా ఇటు బొమ్మకల్లో దాదాపు 32 సర్వే నెంబర్లలో 162 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూములు కలవు. అలాగే ఈ సర్వే నెంబరు 623లో 13 గుంటల విస్తీర్ణం గల ప్రభుత్వ భూమి కలదు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ చుట్టుపక్కల గల కొందరు పట్టాదారులు ఈ 13 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటూ పలు విధాలుగా స్వాధీనపరుచుకొని అక్రమంగా అనుభవిస్తున్నారు. అంతే విషయంగా ఇటు విషయంపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు రాతపూర్వకంగా మరియు మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేసినా కూడాను గత 2022 సంవత్సరంలో ఇటు ప్రభుత్వ రెవెన్యూ అధికారులు 2020లో పాతిన రెవెన్యూ బోర్డును కూడా పీకి పడేసిర్రు. అయినా కూడా రెవెన్యూ అధికారులు మాకేం సంబంధం లేనట్టుగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మా బొమ్మకల్ గ్రామంలోని ప్రభుత్వ భూములు కేవలం రెవెన్యూ రికార్డుల్లో మాత్రమే నమోదు కాబడి ఉంటాయి. మోకం మీదకి వస్తే ఇలా అర్ధగుంట భూమి కూడా కలవడే పరిస్థితి ఉంది. ఇవాళ అంటే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూ కబ్జాదారులు కలిసి ఎన్ని అక్రమాలకు పాల్పడుతుర్రు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకా 32 సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూములు దాదాపు 150% భూములు అన్యక్రాంతం కాబడ్డాయి, ప్రభుత్వ భూములను కబ్జా చేయబడ్డాయి. ఇది రెవెన్యూ అధికారులకు తెలియదా అంటే తెలిసి కూడా తెలియనట్టు నటించడంలో రెవెన్యూ అధికారులు మహాగనులుగా ఈరోజు చలామణి అవుతున్నారు. దీనికి రెవెన్యూ శాఖతో పాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మరియు రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు బై సర్వే నెంబర్లు వేస్తూ పక్కన గల పట్టా భూములకు చెందిన బై సర్వే నెంబర్లు రికార్డులలో డాక్యుమెంట్లో క్రియేట్ చేస్తూ మోకా మీద మాత్రం ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఇలా బోర్డులను చివరకు బోర్డులు మాత్రమే మిగిలిచ్చే పరిస్థితి ఉందంటే ఇలా కరీంనగర్ రూరల్ రెవెన్యూ అధికారులు కానీ అసలు కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం ఉందా లేదా అనేది మాకు అనుమానం వేస్తుంది. రెవెన్యూ అధికారులు ఉన్నారా? ఒకవేళ డ్యూటీ ఉంటే డ్యూటీ ఎక్కడే చేస్తున్నారు? బొమ్మకల్లా ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అయ్యేటి కళ్ళ కనబడతలేవా అని బొమ్మకల్ గ్రామం నుండి మేము డిమాండ్ చేస్తూ ఇటు ప్రభుత్వ భూములను వెంటనే జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ సంబంధిత తహసీల్దారు పి నవీన్ గారు కానీ వెంటనే స్పందించి ఇటు ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 623ను వెంటనే సర్వే చేయించి హద్దులు పాటించి సంరక్షించి ప్రజా ప్రయోజనాల కొరకు లేకపోతే ప్రభుత్వ కార్యాలయ కొరకు వాడుకలోనికి తీసుకొచ్చి బొమ్మకల్ ప్రభుత్వ భూములను సంరక్షించగలని మేము బొమ్మకల్ గ్రామం నుండి కోరుతున్నాం. ఇందులో మనం చూసినట్టయితే మనకు ఇది ఈ బోర్డుకు ఆనుకొని 13 గుంటలు ఉంది. ఇక్కడ ఎవరు దీన్ని అక్రమాలకు పాల్పడినప్పటికీ చట్టరీత్యా శిక్షార్హులు అని చెప్పి అక్కడ బోర్డు కనపడినప్పటికీ కళ్ళు మూసుకొని ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ ఈ ప్రభుత్వ భూమిలో కనులు బాతి ఎక్కడికక్కడ ఫ్లాట్లు చేసినట్టుగా మనకు కనబడుతుంది. క్లియర్గా మనం చూడొచ్చు. ఇదే ప్రభుత్వ భూమి. ఇందులో 13 గుంటల విస్తీర్ణం ఇందులో ఉండాలి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే గుంట భూమి కూడా ఇక్కడ ప్రభుత్వం కనబడటం లేదు. కేవలం బోర్డు మాత్రమే కనబడుతుంది. ప్రభుత్వ అధికారులు దీన్ని ఎక్కడో జంగల్లో ఏదో మారుమూల ప్రాంతంలో లేదు, ఇది బొమ్మకల్ నడిబొడ్డులో ఉంది. బొమ్మకల్ నడిబొడ్డులో ఏదైతే రామాలయం వెనుక శివారులోనే ఉంది. ఇక్కడ చూసినట్టయితే అన్ని ఇండ్లు కనబడుతున్నాయి. పూర్తిగా ఇది గ్రామంలోనే ఉంది. సో దీనికి ఇలా ఇంత అక్రమాలకు పాల్పడిన వారి మీద వెంటనే దీని చట్టాలను అమలు పరిచి వెంటనే దీన్ని ప్రభుత్వ భూములు కాపాడాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి టుడే తెలంగాణ. సమీపంలో సర్వే నెంబర్ 604 వర్గీకరణ పరంపోగు మండలం కరీంనగర్ రూరల్ విస్తీర్ణం 15 గుంటలు. 15 గుంటల విస్తీర్ణం. ఈ యొక్క సర్వే నంబర్ ప్రభుత్వ భూమి కావున ఇందులో ఎలాంటి అక్రమాలకు పాల్పడిన చట్టరీత్యా శిక్షార్హులు. క్లియర్గా మనకు బోర్డు కనబడుతుంది కానీ భూమి కనబడటం లేదు. సేమ్ టాపిక్ రిపీట్. ఇక్కడ కూడా ఈ కరీంనగర్ రూరల్ ప్రాంతమైన బొమ్మకల్లో అన్ని బోర్డులు మాత్రమే ఉన్నాయి, భూములు లేవు. ఈ భూములు ఎవరెత్తికెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు అనే ప్రశ్నగానే ఉండిపోయింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందించడానికి దొమ్మటి బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈ భూమి ఎటుపోయింది, ఎవరైనా దొంగలు ఎత్తుకెళ్లారా లేదా కబ్జాలకు పాల్పడిన వారు రాజకీయ నాయకుల, వారు ఎలాంటి వారు, ఏ అండదండలతో చూసి ఇంత క్లియర్గా బోర్డు పెట్టినప్పటికీ ఇక్కడ భూమి కనబడని పరిస్థితి.
అన్న నమస్తే. నమస్తే అన్న. ఈ 15 గుంటల భూమి ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ వ్యూ ఏం కనబడటం లేదు, ఒక గుంట కూడా మిగిలినట్టుగా లేదు. అసలు ఏం జరిగి ఉంటుంది ఇక్కడ? మాది కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ విలేజ్. నా పేరు దొమ్మడి బాబు. గత 10 సంవత్సరాలుగా సమాచార హక్కు చట్టం సామాజిక ఉద్యమ కార్యకర్తగా బొమ్మకల్ ప్రభుత్వ భూములను సంరక్షించే ప్రయత్నంలో భాగంగా నా వంతు కృషి చేస్తున్నాను. అంతేకాకుండా మా కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లోని సర్వే నెంబర్ 604 ఇందులో ప్రభుత్వ భూమి విస్తీర్ణం 15 గుంటలు ఉండాలి. కానీ ఇక్కడ మోక మీద చూస్తే 15 గజాల భూమి కూడా లేదు. 15 గజాల భూమి కూడా లేదు. మరి ఈ భూమి ఎటు మాయమైనట్టు అని గత 5-6 సంవత్సరాల నుంచి నేను జిల్లా కలెక్టర్ గారులకు, ఆర్డీఓ గారులకు, తహసీల్దార్ల గారులకు పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేసిన కరీంనగర్ రూరల్ మండల రెవెన్యూ అధికారులు తెలిసి తెలవనట్టు కళ్ళు మూసుకొని విధులు నిర్వహిస్తూ లక్షల రూపాయల జీతము ప్రజల సొమ్మును ప్రభుత్వం ద్వారా జీతం రూపంలో తీసుకుంటూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వాళ్లకు కొమ్ముగాస్తూ లక్షల రూపాయల, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కళ్ళ ముంగట జరుగుతున్నా కూడా వాళ్ళపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోక, చట్టపరమైన చర్యలు తీసుకోక, రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రింద ప్రభుత్వ భూములను సర్వే చేయించి స్వాధీనపరచుకోకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా టైంపాస్ చేస్తూ కాలయాపన చేస్తూ సంవత్సరాల తరబడి ఫిర్యాదులను ఉద్దేశపూర్వకంగానే పెండింగ్లో పెడుతూ భూ కబ్జాదారుల మోచేయి నీళ్లు తాగుతూ ఇక్కడ బొమ్మకల్లోని ప్రతి ప్రభుత్వ భూములను ఒక గుంటకు దాదాపు 8 నుంచి 12 లక్షల విలువ గల ఈ భూములను, కోట్ల రూపాయల విలువ చూసే భూములను యథేచ్ఛగా కబ్జాలకు గురైన, అక్రమ గృహ నిర్మాణాలు చేపట్టిన, ఎలాంటి చర్యలు తీసుకోకుండా సంవత్సరాల తరబడి ఫిర్యాదులు గ్రామ పంచాయతీ లెవెల్లో వాళ్ళకి తెలుసా ఇక్కడ ఇది జరిగింది? ఇది బొమ్మకల్లో ఇటు ప్రభుత్వ భూములు గ్రామ పంచాయతీ కార్యదర్శి నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్, గల్లీల సఫాయి మోరి తీసే, పార మోరి తీసే స్లీపర్ల కాడ నుంచి అందరికీ తెలుసు. ఇది తెలిసినా కూడా ప్రశ్నించేవాడు కరువైండవు. ఒకవేళ మేము ఇటు ప్రభుత్వ భూములను సంరక్షించే ప్రయత్నం చేసి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తున్న క్రమంలో మాపై అక్రమ కేసులు కూడా బనాయించారు. గతంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ సెక్రటరీ గారు కలిసి మాపై దొంగ ఎఫ్ఐఆర్లు చేపించి, ఎలాంటి విచారణకు మమ్మల్ని పిలవకుండానే డైరెక్ట్ ఎఫ్ఐఆర్లు చేపించి మమ్మల్ని కోర్టుల చుట్టూ తింపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే బొమ్మకల్ భూములను, ప్రభుత్వ భూములను కాపాడమని రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు చేస్తే మా మీద దొంగ కేసులు నమోదు చేయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మాపై అభూత కల్పనలు కల్పించి మమ్మల్ని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ విషయాలన్నీ తెలుసుకున్న రెవెన్యూ అధికారులు మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపోతూ బొమ్మకల్ భూములను మాయమవుతున్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు? ఇది సర్వే నెంబర్ 604లో 15 గుంటల విస్తీర్ణం గల భూమి, దాదాపు ₹1 కోటి విలువైన భూమి. ఇయ్యాల ఈ ₹1 కోటి విలువైన భూమిని కొందరు ఇక్కడ స్థానిక భూస్వాములు యథేచ్ఛగా కబ్జా చేస్తూ, ఆక్రమణలకు గురి చేస్తూ, ఇటు ప్రభుత్వ భూమిలో బావి తవ్వీరు, ఇంకా రకరకాలుగా ఎన్క్రోచ్మెంట్ అవుతున్నారు. అయినా కూడా దీనిపై రెవెన్యూ అధికారులు స్పందన సంవత్సరాల తరబడి ఫిర్యాదులు చేసినా కూడా స్పందన కరువైతుంది. ఎందుకంటే వీళ్ళు అగ్రవర్ణాలకు చెందిన భూస్వాములు కనుక వీళ్ళకు సపోర్టు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు. అదే ఒక సామాన్యుడు, ఒక గరీబోడు గుడి చేసుకుంటే మాత్రం గంటల వ్యవధిలోనే కూలగొట్టి వాని మీద క్రిమినల్ కేసులు, ఎఫ్ఐఆర్లు నమోదు చేపించి వాడిని జైలు పంపించే ప్రయత్నం చేస్తారు. అటువంటి రెవెన్యూ అధికారులు ఇలా ఇక్కడ 15 గుంటల భూమిని మాయం చేసిన భూస్వాముల మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? కారణం ఏంటి? వాళ్లకు, భూస్వాములకు రెవెన్యూ అధికారుల మధ్యలో ఉన్న అంతర్గత అండర్స్టాండింగ్ ఏంటి? దీని మీద మేము బొమ్మకల్ గ్రామస్తులను డిమాండ్ చేస్తున్నాము. ఇటు సర్వే నెంబర్ 604ను వెంటనే సర్వే చేయించి హద్దులు పాటించి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకలోని తీసుకువచ్చి బొమ్మకల్ ప్రభుత్వ భూమిని ఇది స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా మహిళా సంఘానికి కానీ, ఇతర శిశు అంగన్వాడీ కేంద్రానికి కానీ, ప్రభుత్వ కార్యాలయాలకు కానీ, లేకపోతే పశువుల దవాఖానకు కానీ ఏదో ఒక పబ్లిక్ యూజ్, ప్రజా ప్రయోజనాల కింద వాడాలని మేము బొమ్మకల్ గ్రామస్తులమైన మేము ఇటు సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సో ఇది ఈ కబ్జాలలో ఉన్నది ప్రైవేట్ వ్యక్తులు చేసిన విషయం అధికారులకు తెలిసినప్పటికీ ఏం పట్టించుకోని పరిస్థితి. అంటే ఎవరి అండదండలు ఎందుకు ఇంత తెగించారు? ఇక్కడ కొందరు రాజకీయ నాయకులు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే మండల, జిల్లా స్థాయి అధికారులను కొన్ని అపోహలకు గురి చేసి, కొన్ని ఆశలు చూపించి లోబర్చుకొని రెవెన్యూ అధికారులను కళ్ళుగప్పి ఈ భూ కబ్జాలకు పాల్పడుతుర్రు. ఇక్కడ కొందరు స్థానిక నాయకులు ఏంటంటే అవకాశం వచ్చినట్టు తీరు పార్టీల జెండాలు మారుస్తూ అధికారులను లోబరుచుకొని, అధికారులను మచ్చిక చేసుకొని వాళ్ళ అండదండలతో ఇలా ప్రభుత్వ భూములను యథేచ్ఛగా అన్యాక్రాంతం చేస్తున్నా కూడా రెవెన్యూ అధికారులు చూసి చూడనట్టు
తెలిసి తెలియనట్టు ఉంటున్నారు. అలాగే ఈ కబ్జా చేసిన భూములు కూడా ఇవాళ బొమ్మకల్ గ్రామంలో ఎకరాల కొద్ది విస్తీర్ణం, దాదాపు 5 ఎకరాల విస్తీర్ణం గల పట్టదారులు, భూస్వాములు, వాళ్ళు సామాన్యులు కాదు. ఆ భూస్వాములు కబ్జాలు చేస్తే రెవెన్యూ అధికారులకు కళ్ళకు కనబడతలేదు. అదే ఒక సామాన్యుడు మాత్రము అర్ధగుంట పావుగుంటకు గుడి చేసుకుంటే మాత్రము యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరించడము ఇది మామూలు అయిపోయింది. సో ఇది ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ క్లియర్గా అక్కడ ప్రభుత్వ అధికారులు బోర్డు పెట్టినప్పటికీ ఏంటి అది తెలుగులోనే ఉంది, వీళ్ళకి తెలుగు రాదా, మరి చదువుకోవట్లేదా, అధికారులు వీటికి చెప్పడం లేదా, ఇది ఎక్కడో లేదు, ఊరి అవతల లేదు, ఎక్కడో జంగల్లో కూడా లేదు, బొమ్మకల్లోనే నడి బొడ్డులో ఉంది. ఇది క్లియర్గా ఇది పూర్తిగా ఊరిలోనే ఉన్న వైనం. ఇది ఇక్కడ 604 సర్వే నంబరు. ఇది 15 గుంటల విస్తీర్ణం. ఇక్కడ ఎటు చూసినా 15 గుంటలు కనబడడం లేదు. 15 గజాలు కనబడుతుంది. అసలు ఏం జరిగింది? ఇక్కడ ఉన్న ఈ కబ్జాదారులపై అధికారులు ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు అనేది ప్రశ్న.